అండి. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ స్పెషల్ మిల్క్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము అలాంగ్ విత్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ తో పాటు. సో మార్నింగ్ నుంచి మనం 2 డైరీస్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. గంపమల్లయ్య మిల్క్ డైరీ, గంపమల్లయ్య మిల్క్ డైరీలో ఏదైతే మనము ఫ్రీజర్ లో ఉండే 20 లీటర్స్ ఆఫ్ మిల్క్ ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అదే శాంపుల్ ని మనం ఫర్దర్ గా శాంపుల్ ల్యాబ్ టెస్టింగ్ కోసం మనం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ రాచారంకి పంపడం జరుగుతుంది. సో ఫర్దర్ గా అనాలిసిస్ రిపోర్ట్ రాగానే దాని మీద యాక్షన్ ఉంటుందండి. సెకండ్ డైరీ వచ్చేసి మనకి చంద్ర డైరీ ఆపోజిట్ జొన్నాయర్ అన్నమాట. ఈయన రోడ్ సైడ్ వెండారు. బఫెలో మిల్క్ ఏదైతే మనము ప్రిలిమినరీ టెస్ట్ చేయడం జరిగింది స్ట్రిప్స్ తో పాటు, ఆ స్ట్రిప్స్ లో మాల్టోడెక్స్ట్రిన్ అండ్ గ్లూకోజ్ కి పాజిటివ్ రావడం జరిగింది. అదే శాంపుల్ ని మనము శాంపుల్ టెస్టింగ్ కోసం పంపించడం జరుగుతుంది. ఫర్దర్ గా క్రిమినల్ యాక్షన్ ఉంటుందండి. దీని మీద పబ్లిక్ అనలిస్ట్ రిపోర్ట్ బేస్ చేసుకొని మళ్ళీ రిపోర్ట్ రాగానే మీకు కన్ఫర్మ్ చేస్తాం. ఏంటండి, మాల్టోడెక్స్ట్రిన్ అండ్ షుగర్ కి పాజిటివ్ రావడం జరిగింది స్ట్రిప్స్ ని బేస్ చేసుకొని. సో ఫర్దర్ గా మనము ల్యాబ్ కి పంపించిన దాన్ని బేస్ చేసుకొని మనం ఫర్దర్ గా లీగల్ గా ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది. ఇలానే కంటిన్యూస్ గా అన్ని మిల్క్ వెండర్స్, అందరి మిల్క్ వెండర్స్ ని కూడా రిజిస్టర్ చేయడం, దాని మీద కంటిన్యూస్ గా రైట్స్ ఉంటాయండి. ఇప్పుడు ప్రెసెంట్ గంపమల్లయ్య మిల్క్ డైరీ అండ్ చంద్ర డైరీ అండి. నెక్స్ట్ ఉంటే మీకు కన్ఫర్మ్. పాలు అమ్మే వాళ్ళు బేసిక్ గా మనం అనంతపూర్ లో చూసుకున్నట్టయితే శ్రీకంఠం సర్కిల్ కానీ కొన్ని ప్రధాన కూడళ్లలో వితౌట్ రిజిస్ట్రేషన్, వితౌట్ లైసెన్సెస్ చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇన్స్పెక్షన్స్ లో కూడా మనం శ్రీకంఠం సర్కిల్ లో చేసినప్పుడు కొంతమంది రిజిస్ట్రేషన్స్ తీసుకోవడం జరిగింది. ఇంకా చాలా మంది ఇందులో రిజిస్ట్రేషన్స్ తీసుకొని FSSAI నుంచి అప్రూవ్ అయిన తర్వాతే వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి. లైసెన్సెస్ తీసుకోకపోతే మళ్ళీ వాళ్ళకి ఓరల్ గా చెప్పడం జరుగుతుంది, లేదంటే నోటీస్ ఇస్తారండి అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ అనంతపురం వారు. సో ఆ నోటీస్ కూడా స్పందించినట్టయితే మనం వాటి మీద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామండి. థ్యాంక్ యూ. అనంతపురం ప్రాంతీయ నిఘా మరియు అమలు అధికారి YBPTA ప్రసాద్ సార్ ఆదేశాల మేరకు అనంతపురం పట్టణంలో కల్తీ పాలు మరియు విక్రయదారులు మరియు సరఫరాదారుల పైన చర్యలు తీసుకున్న భాగంగా అనంతపురం ఫుడ్ సేఫ్టీ అధికారులు మరియు ప్రాంతీయ నిఘా అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ఆ తనిఖీల్లో భాగంగా కొన్ని చోట్ల తనిఖీలు నిర్వహిస్తూ ఈ విధంగా ఈ స్ట్రిప్ల ద్వారా వీళ్ళని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. మామూలు ఈ అనంతపురం పట్టణ ప్రజల విజ్ఞప్తి ఏంటంటే అమెజాన్లో కూడా ఇలాంటి స్ట్రిప్స్ దొరుకుతాయి. ఈ స్ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ముందు ఈ మాల్టోడెక్స్ట్రిన్ పౌడర్ ఉన్నదంటే కల్తీ ఉన్నట్లయితే ఇది ముందుగా ఉన్న ఒరిజినల్ స్ట్రిప్ ఇది. అందులో పాలలో ముంచి తీసిన తర్వాత ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది. అంటే మనం ఏదో ల్యాబ్కి వెళ్ళి అంత టెస్ట్ చేయాల్సిన పని లేదు. మన అమెజాన్లో కూడా మన లింక్లో చూస్తే దొరుకుతాయి ఈ స్ట్రిప్స్. ఇవి మీ ఇంట్లోనే పెట్టుకొని చెక్ చేసుకోవచ్చు. యూరియా గురించి మెయిన్గా ఏంటంటే పాలల్లో మాల్టోడెక్స్ట్రిన్, యూరియా, సుక్రోజ్, సాల్ట్ కల్తీ చేస్తారు. సో ఈ ఒక్కొక్క దానికి ఒక స్ట్రిప్ ఉంటుంది. గ్లూకోజ్ మాల్టోడెక్స్ట్రిన్ సంబంధించి ఒక స్ట్రిప్ దీనికి ముందు ఈ విధంగా ఉంటుంది. మనం ముంచి తీసిన తర్వాత ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది. ఇది ముందు బిఫోర్ ఉన్నది. తర్వాత యూరియాకి సంబంధించిన స్ట్రిప్ ఇది ముందు ఈ విధంగా ఉంటుంది. ఇది కల్తీ లేదు. ఇది తర్వాత సుక్రోజ్ సంబంధించిన స్ట్రిప్ ఇది ముందు ఈ విధంగా ఉంటుంది. డిప్ చేసిన తర్వాత ఈ విధంగా కల్తీ చేంజ్ అవుతుంది. అప్పుడే మనకి స్పాట్లోనే తెలిసిపోతుంది అనమాట. బట్ ఇంకా ఫర్దర్గా పూర్తిగా కన్క్లూజివ్ ప్రూఫ్ కోసం అని చెప్పేసి మళ్ళీ ల్యాబ్ పంపించడం జరుగుతుంది. ఇది సాల్ట్ తీసుకున్నాం అనుకోండి, సాల్ట్ కల్తీ ఉన్నదంటే ముందు ఈ విధంగా ఉంటుంది, తర్వాత కలర్ చేంజ్ అయిపోయింది, బ్లాక్ అయిపోయింది. సో ఇక్కడ కల్తీ ఉన్నట్టు గుర్తించడం జరుగుతుంది. ఇది ప్రతి కామన్ పీపుల్ కూడా గుర్తించవచ్చు కల్తీని. మీ ఇంట్లోనే స్ట్రిప్స్ పెట్టుకొని గుర్తించుకోవచ్చు. థ్యాంక్ యూ. వెండర్స్ అనే వాళ్ళు వితౌట్ రిజిస్ట్రేషన్ అనేది ఏంటంటే అనాథరైజ్డ్. అది ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, వీళ్ళు అనాథరైజ్డ్. రేపు పొద్దున ఏమైనా జరిగినా కూడా వీళ్ళ మీద ఎటువంటి క్లెయిమ్ చేసుకోలేము. కాబట్టి ఎవరైనా మిల్క్ వెండర్స్, రోడ్డు మీద అమ్మే ఆల్ మిల్క్ వెండర్స్ అంతా కూడా విత్ రిజిస్ట్రేషన్, వాళ్ళకు ఒక ట్రేడ్ నెంబరు లేదంటే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ తో పర్మిషన్ తీసుకొని అమ్మగలిగినప్పుడు మాత్రమే అవి రికగ్నైజ్డ్ మిల్క్ వెండర్స్ గా గుర్తింపు తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఉంటారు, సాయంత్రం ఎత్తేస్తారు. ఇది రేపొద్దున ఇష్యూ జరిగింది అనుకోండి, ఏదైనా అడల్ట్రేషన్ జరిగింది అనుకో ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇది ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, తర్వాత ఇట్లాంటివి ఏదైనా జరిగినప్పుడు వీళ్ళు కూడా అవేర్నెస్ చేయడానికి, ప్రజలు కూడా అవేర్ చేయడానికి మాత్రమే ఈరోజు అది చేస్తున్నాము. అదేవిధంగా శాంపుల్స్ కలెక్ట్ చేసి సంబంధిత ల్యాబ్కి పంపిస్తున్నాం. వచ్చిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. మేము ఆల్రెడీ ఒకసారి బండమేదపల్లిలో మేజర్ మీ అందరూ వచ్చినారు మా ఆఫీస్కి. మేము స్టేట్ లోనే మేజర్ అది పట్టుకోండి. ఎందుకంటే మాల్టోడెక్స్ట్రిన్, సాల్ట్, పామ్ ఆయిల్ కలిపి మిక్స్ చేసి ఆ థిక్నెస్ ని
కలిపి వాడుతున్నది మేమే పట్టుకున్నాము. కాబట్టి మేము ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తే 100% చేస్తుంటాం. థ్యాంక్ యూ.